హాయ్ అండి, అందరికీ నమస్కారం. జై భవానీ. ఈ రోజుకి మనకి 11 రోజులండి శరన్నవరాత్రి స్టార్ట్ అయ్యి 11 రోజులు తల్లి మనకి 11 రూపాలుగా మనకు దర్శనం ఇచ్చిందండి. ఎంత భాగ్యమో మనకు తప్ప ఇంకెవరికి వస్తుంది చెప్పండి. అమ్మ ఎంత మంచి దర్శనాలు మనకు కలిగించిందంటే మనం ఎన్ని జన్మల పుణ్యమో మనది ఇది కదండి. అలాగే ఈరోజు రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తుంది అమ్మ. ఆ తల్లికి ఈరోజు మనం తీపి పదార్థాలు పెట్టుకోమని పంతులు గారు చెప్పారు. మనం కూడా తీపి పదార్థాలు వండైనా తెచ్చైనా పెట్టుకోవాలి. నేనైతే ఈరోజు పరమాన్నం చేశానండి, సేమియా చేశాను. అలాగే నేను ఒక 11 రకాల స్వీట్లు తెచ్చి పెట్టుకున్నానండి. నాకు అమ్మకు పెట్టుకోవాలనిపించింది. ఇన్ని రోజులు చక్కగా మాల్లో అవన్నీ చేశాను నేను. ఇదిగోండి 11 రకాల నైవేద్యాలన్నీ స్వీట్లు తెచ్చి పెట్టుకున్నానండి. అన్నీ 2 3 చప్పుని ఇలా తెచ్చి పెట్టుకున్నానండి. అలాగే సేమియా పాయసం చేశాను. ఈరోజు 2 అరటిపళ్ళు ఇలాగ నైవేద్యం పెట్టుకున్నాను. అమ్మకి ఈరోజు బంతి పువ్వులతో అలంకారం చేసుకున్నాను. ఈ 11 రోజులు కూడా నేను చక్కగా నాకు మనసుకు నచ్చినట్టు నేను ఎంత బాగా చేసుకున్నాను అనేది నాకు తెలుసు, తల్లికి తెలుసు. తల్లికి నాకు ఉన్న అనుబంధానికి, ఆ ప్రేమకి ఆ తల్లికి తెలుసు నేను ఎంత బాగా చేశాను అనేది. ఆ తల్లి నేను ఎంత బాగా చేశాను కాదు, ఆ తల్లి నాతో అంత బాగా చేయించుకుంది. కాబట్టి ఈ సంవత్సరం మాత్రం నేను చాలా అంటే చాలా ఈ మాల వేయడము, గుడిలో నేను అమ్మవారిని ఇవ్వడము, అమ్మవారి దగ్గర అర్చన పూజ ప్రతిదీ కూడా నా చేతులతో చేయడం. 9 రోజులు కూడా నేను అమ్మకి, ఈ 11 రోజులు కూడా 11 రకాల నైవేద్యాలు అమ్మకి గుడిలో తీసుకెళ్ళి పెట్టడం, అందరికీ పంచడం, అలాగే అమ్మవారికి ఇలా దర్శనం చేసుకోవడం అనేది చాలా నాకు ఈ సంవత్సరం చాలా మంచిగా అనిపించింది, సంతోషంగా అనిపించింది కూడా. అలాగే వీలైన ఈరోజు ఉదయం వాహన పూజ అండి. గుడి దగ్గర ఎవరైనా కొత్త వాహనాలను పాత వాహనాలను కడిగి తీసుకెళ్తే పంతులు గారు వాహన పూజ చేస్తారు. సాయంత్రం కనకాంబరాలతో అర్చన చేస్తారండి. ఈరోజు సంవత్సరం మేము కూడా కొత్త బండి తీసుకున్నాం. గుడి దగ్గర ఈరోజు పూజ చేయిస్తాము పంతులు గారితో. అది కూడా వీడియో చేస్తానండి. ఏ బండి తీసుకున్నానో కూడా చెప్తాను మీకు. ఆ బండి కూడా వీడియో చేస్తాను. ఈరోజైతే మా అమ్మవారిని ఇలా దర్శించుకోండి, ఇలా దర్శనం చేసుకోండి. మా పూజ ఎలా ఉందో మాకు కామెంట్ పెట్టండి. ఇలా నాకు నచ్చినట్టు నేను ఇలాగ నైవేద్యాలతో అన్నితో చేసుకున్నానండి. మా పూజ అలా ఉంది. అలాగే మా ఇంట్లో పూజ సామాగ్రి మా ఆయన పనిచేసేవి, మా అమ్మాయి పనిచేసేవి కూడా ఇలా మూల పెట్టి పూజ చేసుకున్నానండి. ఇక గణేశుడికి కూడా మూల ఎలా పెట్టుకున్నామండి. ఆయనకి సైన్యం మూల దీపం పెట్టుకుంటాము. అలాగే తల్లికి కూడా ఈరోజు ఇలా చేసుకున్నాము. నచ్చిన వాళ్ళందరూ